అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమే ఎంత మధురం' పార్ట్ 9. ఆలోచనలో ఉన్న సమీర తన ముందు ఎవరున్నారో కూడా చూసుకోనంత ఆలోచనలో మునిగిపోయింది. ఆమె బుగ్గపై ఏదో స్పర్శ తగలగానే టక్కున తేరుకొని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఎదురుగా నవ్వుతూ కనిపించాడు ఆరవ్. ఎందుకో అతన్ని చూడగానే సిగ్గు ముంచుకొచ్చి పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది. కొత్తగా అనిపించింది ఆరవ్కి సమీరాని అలా చూస్తుంటే. ఏమైంది దీనికి అలా సిగ్గుపడుతూ వెళ్తోంది అని చిన్నగా నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు. బాల్కనీలో ఏటో చూస్తూ కనిపించింది. నవ్వుతూ చూస్తూ దగ్గరికెళ్ళి వెనక నుండి హత్తుకున్నాడు. అతని స్పర్శ పొద్దున్నుండి తగలకపోయేసరికి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై అతని వైపుకు తిరిగి ఆరవ్ని గట్టిగా హత్తుకుంది. తన నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆరవ్ షాక్ అయి చూస్తున్నాడు. ఆమె వీపుని చుట్టేసి వెన్ను నిమురుతూ, ఏమైంది బేబీ, ఎందుకలా ఎమోషనల్ అవుతున్నా అన్నాడు. అతని మాటలకి తేరుకొని అతని వదిలి దూరం జరిగి కళ్ళు కిందకి దించి చూస్తూ ఉంది. ఓయ్, ఏమైందే అంటూ ఆమె చుబుకం పట్టి పైకన్నాడు. అతడి చూపులకి తాళలేక సిగ్గుతో ముడుచుకుపోయి అక్కడి నుండి రూమ్కి పరిగెత్తింది. ఆమె వెనకే వెళ్ళి, చెప్పు సమీ, ఏమైంది, ఈరోజెందుకు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు ఆమెను హత్తుకుంటూ. మార్నింగ్ నుండి మీరెందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదు? ఈరోజు మీటింగ్ ఉందని నీకు తెలుసు కదా, ఎలా లిఫ్ట్ చేయమంటావు చెప్పు? చాలా బిజీగా ఉన్నాను, లంచ్ కూడా చేయలేదు తెలుసా? అవునా అంటూ బాధగా చూసింది. మరి ఈరోజు నువ్వు తినిపించలేదుగా అన్నాడు. అతని మాటలకి క్షణం అలాగే చూసి, సారీ అండి అంటూ అతడి బుగ్గపై చేపెట్టి, కాస్త ఆగండి ఇప్పుడే తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి లాగి గోడకి లాక్ చేశాడు. నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయింది సమీ. కానీ చెప్పు, నన్ను చూడగానే నువ్వెందుకు బ్లష్ అవుతున్నావు? ఇలాంటి సిగ్గు మన పెళ్ళైనప్పటి నుండి నేను ఎప్పుడూ చూడలేదు. నిజం చెప్పనా సమీ, నువ్వు సిగ్గుపడుతుంటే చాలా బాగున్నావు. అతడి మాటలకి చిరు చెమటలు పడుతుంటే ముడుచుకుపోతోంది సమీర. అతడి వెచ్చటి శ్వాస ఆమెకు తగులుతుంటే ఒళ్ళంతా పులకించిపోయింది. చెప్పు అన్నాడు మళ్ళీ. ఆమె హార్ట్ బీట్ రేజ్ అవుతుంటే, ప్లీజ్ దూరం జరగండి అనింది కష్టంగా. మార్నింగ్ నుండి నీ స్పర్శ లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయానే, నిన్నుగా ఒక్క క్షణం కూడా వదలను అంటూ ఆమెకు మరింత దగ్గరికి వచ్చాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరితనం. ఆరవ్ ఇంతకుముందు ఆమెను ముట్టుకున్న ప్రతిసారి అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. బట్ ఫస్ట్ టైం ఎందుకో తెలీదు నిలువెల్లా సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. బాడీ కూడా చిన్నగా షివర్ అవుతోంది. మరీ ఇంతలా టెన్షన్ పడడం అవసరమా? నేనేమైనా పరాయి వాడినా? నీ మొగున్నేగా అంటూ ఆమె మెడపై పెదవులు తాకించాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని అతని షర్టుని పిడికిట్లో బంధించి నలిపేస్తోంది. హార్ట్ బీట్ 100 దాటిపోయింది. ఆమె టెన్షన్ అర్థం చేసుకున్న ఆరవ్ దూరం జరిగాడు. అదే అదనుగా చూసుకొని, మీరు ఫ్రెష్ అయ్యిరండి, నేను ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అంటూ తొర్రుమంది. పరిగెడుతున్న సమీరాని చూసి తింగరబుచ్చి అని నవ్వుకుంటూ వాష్రూమ్ వెళ్ళిపోయాడు. కిందకి వచ్చిన సమీర కిచెన్లో తెగ హడావిడి చేస్తూ బాబుగారికి స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో పడింది. ఏం చేస్తున్నావు వదినా, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు? ఏం లేదు హీరా, మీ అన్నయ్య మార్నింగ్ నుండి ఇప్పుడే ఇంటికొచ్చారు, అందుకే తన కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనింది. ఒక విషయం చెప్పనా వదినా, నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు తెలుసా? నేను హ్యాపీగా ఉన్నానని నీకెలా తెలిసింది? నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకో చెప్పవా అంటూ తన చుట్టూ తిరిగింది హీరా. అలాంటిదేం లేదు హీరా, నాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? ఏదో. ఏదో అంటే ఏదోలే అంటూ అక్కడి నుండి హీరా వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టి ఆపి, ఏంటో చెప్పి వెళ్ళు అనింది. ఏం లేదు వదినా. ఏంటి ఏం లేదు? ఏదో ఉంది అంటున్నావు, అదేంటో చెప్పు. ఏంటి వదినా, నువ్వు నీ ఫీలింగ్స్ని నువ్వు చెప్పాలి కానీ నేనెలా చెబుతాను చెప్పు. మరి నాకు అంతా తెలుసు అన్నావు. నాకెందుకో నువ్వు అన్నయ్యని లవ్ చేస్తున్నావని అనిపిస్తోంది అంటున్న హీరా మాటలకి తెలియకుండానే ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. ఏంటి వదినా, అదంతా సిగ్గే, కొంచెం దాచమ్మా. ఇక్కడ కాదు సిగ్గుపడాల్సింది, మా అన్నయ్య దగ్గర అంటున్న హీరా మాటలకి, పో హీరా, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. లేదు వదినా, నేను నిజమే చెబుతున్నాను.
ఈరోజు ఇంత అందంగా ఉన్నావో తెలుసా? చాలా హ్యాపీగా కూడా ఉన్నావు. ఎందుకో తెలీదు కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇంత హ్యాపీగా నేనెప్పుడూ చూడలేదు. మా అన్నయ్య బంగారం వదిన. నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. వాడిని ఎప్పుడూ దూరం పెట్టకు. చచ్చిపోతాడు వాడు. ఎందుకు తెలుసా? వాడు దేని మీద ఆశపడడు. పడితే మాత్రం దాన్ని వదిలిపెట్టడు. నీకేమైనా అయితే నిజంగా చచ్చిపోతాడు అని చెబుతున్న హీరాని కన్నీళ్లతో చూసింది. నువ్వేడవడానికి చెప్పట్లేదు వదినా. ఫ్యాక్ట్ చెబుతున్నాను. అయినా నువ్వెందుకు వదిలి వెళ్తావులే. ఎందుకంటే అన్నయ్య నీ వాడయ్యాడు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టి ఆపి, నీకో విషయం తెలుసా హీరా? ఏంటి వదినా? మీ అన్నయ్య నా వాడింకా కాలేదు అంటున్న హీరం అయోమయంగా చూసింది. అర్థం కాలేదా? మా పెళ్ళైనప్పటి నుండి మేము ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వలేదు అంటున్న సమీరా మాటలకి షాక్ అయి చూస్తూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు వదినా? పెళ్ళై ఇన్ని నెలలవుతుంది, అయినా కానీ మీ ఇద్దరి మధ్య ఏం లేదా? అవును. ఎందుకు అన్నయ్యని దూరం పెట్టావు? నేను కాదు, మీ అన్నయ్యే నన్ను దూరం పెట్టాడు. అన్నయ్య నిన్ను దూరం పెట్టడం ఏంటి? ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న మాట నిజమే. కానీ నేను అతనితో ఇంటిమేట్ అయిన నెక్స్ట్ డే మీ అన్నయ్యని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పాను. అప్పుడు ఏదో కోపంలో చెప్పాను. ఇప్పుడెందుకు అలా చేస్తాను? మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం కదా. ఆయనే వెళ్ళమన్నా నేను వెళ్ళను. సర్లే, మనసులు కలవాలి కానీ శరీరాలదేముంది? మీ ఇద్దరి మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టంతో కలవండి అని చెప్పగానే సిగ్గుపడుతూ నవ్వింది సమీరా. కానీ అన్నయ్యని మాత్రం వదిలిపోకు వదినా. నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడు. ఆయన కాదు, ముందు నేను బ్రతకలేను. ఆయన లేకుండా బ్రతకలేనేమో అన్నంత ప్రేమ పంచాడు. అంత ప్రేమని నేను ఎలా వదులుకుంటాను అనింది సమీరా. థ్యాంక్ యూ వదినా. దేనికి థ్యాంక్ యూ? మీ అన్నయ్యకి నేను చెప్పాలి థ్యాంక్ యూ. అనంతమైన ప్రేమని పంచినందుకు, ప్రాణంగా మారిపోయినందుకు. మా అన్నయ్య అంటే నీకు ప్రాణం. అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. ఇద్దరు చాలా ప్రేమగా ఉన్నారు. ఇంతకంటే నాకు కావాల్సింది ఇంకేముంది? సర్లే హీరా, ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడే ఉంటే మీ అన్నయ్య ఆకలి ఎలా తీరుతుంది? అవును, అది కూడా నిజమే. నువ్వెళ్ళు వదినా అంటూ తను వెళ్ళిపోతే స్నాక్స్, కాఫీ తీసుకుని వెళ్ళింది సమీరా. చిన్నగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తనకి అప్పుడే బాతింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాడేమో టవల్తో తల తుడుచుకుంటూ కనిపించాడు. సెమీ న్యూడ్గా ఉన్న ఆరవ్ కనిపించేసరికి ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. బంగారు వర్ణంలో ఉన్న అతడి బేర్ బాడీ ఆమె కళ్ళని కట్టిపడేస్తుంటే చూపు పక్కకు తిప్పలేకపోయింది సమీరా. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? అంత టెంప్టింగ్గా ఉన్నానా అన్నాడు. ఆమెను చూడకుండానే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తల పక్కకు తిప్పేసింది. నవ్వుకున్నాడు ఆరవ్. ఇక తెచ్చిన ప్లేట్ని పక్కన పెట్టి నైట్ ట్రాక్ టీషర్ట్ తీసి బెడ్ మీద పెట్టింది. నా బట్టలు బెడ్ కూడా వేసుకుంటుందా అన్నాడు. అతనేం మాట్లాడాడో అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉంది సమీ. వేసుకోవడానికి బెడ్కి బాడీ లేదు కదా సమీ. నా బట్టలు తీసి దానికెందుకు ఇస్తున్నావు అనగాని అప్పుడు వెలిగింది బల్బ్. గబగబా తీసుకొచ్చి ఆరో చేతిలో పెట్టింది. డ్రెస్ని తీసుకున్నట్లే తీసుకుని ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. కళ్ళు కిందకి దించి అతడి గుండెల మీద చేయి పెట్టి ఆపింది. చేతిలో ఉన్న డ్రెస్ తీసి పక్కన పడేసి గుండెల మీద ఉన్న ఆమె చేతులని తీసేసి సమీరాని మొత్తంగా దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. అసలే అతడి ఒంటి మీద షర్ట్ లేదు. అలా డైరెక్ట్గా హత్తుకునేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా కంపించిపోయింది సమీరాకి. ఏంటి బేబీ ఈరోజు తేడాగా కనిపిస్తున్నావు? ఎందుకు ఈరోజు ఇంతలా సిగ్గుపడుతున్నావు? మాట్లాడడానికి భాషలు కరువయ్యాయి సమీరాకి. అంత దగ్గరగా ఉన్న ఆరవ్ని చూస్తుంటే ఏం సమాధానం చెప్పాలో గొంతు పెగలటం లేదు. చెప్పు, ఏమైంది నీకు? ప్లీజ్ అండి, నన్ను మీరు ఇలా టచ్ చేస్తుంటే ఎలాగో అవుతోంది, వదిలేయండి అనింది ఇబ్బందిగా. ఎలా అవుతుంది అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ. మాట్లాడలేదు సమీ. ఆమె బుగ్గలు ఎరుపెక్కడంతో ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆమె అదరాలు కూడా సిగ్గుతో వణుకుతున్నాయి. వేలితో పెదాలని మీటుతూ కింది పెదవిని దగ్గరికి లాక్కొని నాలుకతో లిక్ చేస్తూ పెదాలని అందుకున్నాడు ఆరవ్. ఆమె పెదవుల మధురిమని జుర్రుకుంటూ జ్యూసీ లిప్స్ని 10 నిమిషాలకి పైగా చుంబించి అప్పుడు వదిలాడు. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి పారిపోయింది సమీరా. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావే
నాకు ఆకలిగా ఉంది అంటూ స్టమక్పై చేయి పెట్టి చూపించాడు. ముందుకు అడుగేసి అలా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది. నాకు ఆకలిగా ఉంది సమీ అన్నాడు మళ్ళీ. పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి సారీ అండి అని బుగ్గపై చేయి పెట్టి అతన్ని కూర్చోబెట్టి స్నాక్స్ కాఫీ చేతికిచ్చింది. అతని చేతిలో పెట్టిన కాఫీని సమీర పెదవుల దగ్గర ఉంచి ముందు నువ్వు తాగివ్వు అన్నాడు. ఎందుకు? నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నా. నేను ఎంగిలి చేసిన కాఫీ తాగుతారేంటి మీరు అనింది. నీకొక విషయం చెప్పనా సమీ? నువ్వు తాగిన కాఫీ నాకు అమృతంతో సమానం. మామూలుగా తాగితే తాగాలనిపించట్లేదే, కిక్ కూడా ఎక్కట్లేదు. ఆఫీస్లో కూడా కాఫీ మానేశాను తెలుసా అంటున్న అతని మాటలకి ఎందుకు నేనంటే అంత పిచ్చి మీకు? నేనేం చేశానని? ఇంత అందంగా పుట్టి నా మనసుని దోచేశావు కదా, ఇంకేం చేయాలి అంటూ ఆమెను అల్లుకుపోయాడు. నిజంగా ఐఎమ్ సో లక్కీ. మీ కడుపు ఖాళీగా ఉంటే నేను తట్టుకోలేను. ముందు ఈ స్నాక్స్ తినండి అంటూ చేసిన స్నాక్స్ని అతని నోట్లో పెట్టింది. నువ్వు తిన్నావు కదా, నా కడుపు నిండిపోయింది సమీ. నాకు ఆకలి వేయట్లేదు. మరి ఇప్పటి వరకు ఆకలిగా ఉందని చెప్పారు. నువ్వు నా దగ్గరికి రావాలని అలా చెప్పాను. దొంగ మీరు. అయినా మార్నింగ్ నుండి ఏం తినలేదు కదండి అంటూ అతనికి తినిపించి వాటర్ గ్లాస్ ఇచ్చింది. వాటర్ సగం తాగి మిగతా వాటర్ని సమీర మీద పోశాడు. సడన్గా అలా చేసేసరికి గుడ్లు పెద్దవి చేసి ఏం చేస్తున్నారు మీరు? నా మీద వాటర్ ఎందుకు పోశారు అని మూతి ముద్దుగా పెట్టి అంటుంటే తడిచిన చీరని కుంటెగా చూస్తూ ఉన్నాడు. అతడి చూపులు గుండెల్లో వలపు బాణాలుగా గుచ్చుతుంటే కళ్ళపై చేయి పెట్టుకొని అటువైపు తిరిగింది సమీర. మీరలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది అనింది ఆమెను వెనక నుండి హత్తుకుంటూ. నిన్ను, నీ అందాన్ని చూస్తూ ఇంకా ఎన్ని రోజులు బ్రహ్మచారిలా ఉండిపోవాలి? నాకు భర్తగా పోస్ట్ ఎప్పుడిస్తావు సమీ? నా నిగ్రహానికి అగ్ని పరీక్ష పెడుతున్నావే. ఏంటండి అలా అంటారు? నేను మిమ్మల్ని దూరం పెట్టానా చెప్పండి? మీరే కదా నన్ను దూరం పెడుతున్నారు. నిన్ను నాలో కలుపుకోవాలని పీకల దాకా ఉందే, కానీ నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అన్న భయం అంతకంటే ఎక్కువగా ఉంది. నీకోసం జీవితాంతం సెక్సువల్ లైఫ్కి దూరంగా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటున్న అతన్ని కన్నీళ్లతో చూసింది. ఇవి నాకు నచ్చవు సమీ, ఇంకోసారి నాకు కనిపించకూడదు అంటూ నాలుకతో లెక్చేశాడు కన్నీళ్ళని. మీరంటే నాకు ప్రాణం. మీరు ఇలా దూరం పెడితే నేను తట్టుకోలేకపోతున్నాను. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా మీరు లేకుండా నేను బ్రతకలేను. ఎందుకంటే నా ఊపిరిలా మీరు కలిసిపోయారు కాబట్టి. ఐ లవ్ యూ అండి అంటూ మనస్ఫూర్తిగా హత్తుకుంది. మొదటిసారి భార్య ప్రపోజల్ వింటున్న ఆరో పెదాలు విచ్చుకున్నాయి. లవ్ యూ టూ సమీ అంటూ ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. నీకోసం ఏదైనా వదులుకుంటాను, అవి ప్రాణాలైనా సరే అన్నాడు. అతని మాటలకి అతన్ని గట్టిగా హత్తుకొని మీ ప్రేమని నాకు పూర్తిగా చూపించండి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఐ ప్రామిస్ యూ. మీరంటే నాకు ప్రాణం. మీరు లేకపోతే మీకంటే ముందు నేనే మిమ్మల్ని వదిలి ఉండలేను. సమీర మాటలకి చాలా సంతోషంగా అనిపించింది, కానీ ఎక్కడో ఒక మూల ఇంటిమేట్ అయితే దూరం అవుతుందేమో అన్న భయం అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు. కానీ ఆమెను ఆ విషయంలో బాధ పెట్టలేకపోతున్నాడు. ఇక కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని నిన్ను పూర్తిగా నా దాన్ని చేసుకుంటాను సమీ అని ఆమె నుదిటిపై ముద్దిచాడు. చాలా సంతోషపడింది సమీర. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.